అతనికి కార్లు అంటే చాలా ఇష్టం. పైసా కూడా పెట్టుకుని ఒక చక్కని కారు కొనుక్కున్నాడు. మురిపంగా చూసుకుంటాడు, ప్రతిరోజు క్లీన్ చేస్తాడు. నాన్న క్లీన్ చేస్తున్నప్పుడు కొడుకు చిన్న పిల్లోడు వాడు కూడా వచ్చి నాన్నకు సహాయం చేస్తూ ఉండేవాడు. కారు క్లీన్ చేస్తున్న సమయంలో కొడుకేమో కారు మీద ఏదో గీతలు గీస్తా ఉన్నాడు. ఆ గీతలు గీస్తున్నప్పుడు తండ్రి కోపం వచ్చింది. తను బహుగా ప్రేమించే కారు మీద కొడుకు గీతలు గీస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఒక రెంచి తీసుకుని గట్టిగా విసిరాడు. అదేమో ఆ పిల్లాడికి తగలకూడని చోట తగిలి ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. కుమారుడిని చేతిలో తీసుకుని గబగబా హాస్పిటల్ తీసుకెళ్లాడు. అదే కారులో హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ల ముందు కూర్చోబెడితే వాళ్ళు పరీక్షలు చేసి బయటకు వచ్చి, ఏమైందయ్యా, ఏం చేశావు? కోపంతో రెంచి ముఖం మీద కొట్టానండి, నా పిల్లోడు పడిపోయాడండి. ఒరే పాపిష్టోడా, ప్రేమించడం చేత కాకపోతే నీలాంటి వాడికి ఇలాంటి బంగారం కొడుకు ఏంటో చేతిలో చంపేసుకున్నావు కదగా. ఆ మాట విన్నటువంటి భార్య అక్కడికక్కడే గుండె ఆగిపోయి చచ్చిపోయిందండి. కొడుకును పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, తలకే గోడకేసి కొట్టుకుంటున్నాడు. ఆ కారును ప్రేమించాను కాబట్టి